గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ముందుగా పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ముస్లిం సోదర సోదరీమణులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. ఇంకా పేపర్ ముచ్చట కార్యక్రమంలోని విశేషాలు ఏంటో చూసుకుందాం. ఇంకా మనం మొదటగా ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఈనాడు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, వెలుగు దినపత్రికలు మన ముందున్నాయి. సో మనం ఏ పేపర్లో ఏ వార్తలు ఉన్నాయి అనేది మనం మొదటిగా చూసుకునే ముందుగా వెలుగు దినపత్రిక చూద్దాం. వెలుగు దినపత్రికలో చూసినట్లయితే వెలుగు దినపత్రికలో మనకి ఫస్ట్ ప్రధాన హెడ్లైన్ అంటే కేసీఆర్ కుమారస్వామి కటీఫ్ అనేది ఒకటి మనకి ప్రధాన వార్తగా కనిపిస్తుంది. ఆ తర్వాత మరొకటి సంచలన వార్తగా చూసినట్లయితే TSPSCలో ఎగ్జామ్స్ కంట్రోలర్ అనేది ఒకటి మనకి వార్త కనిపిస్తుంది. సో అలాగే ఇంకా TSPSC పేపర్ల లీకేజీ కేసులో మరో ఇద్దరు కూడా అరెస్ట్ అయ్యారు అంటూ తెలుస్తుంది. సో ఇప్పటికీ అనేక మంది రోజు రోజుకి కూడా అరెస్ట్లు అవుతూనే వస్తూ ఉన్నారు. సో మరో కొత్తగా మళ్ళొక ఇద్దరు కూడా అరెస్ట్ అయ్యారు అంటూ కూడా మనకి ఇక్కడ TSPSCకి సంబంధించి పేపర్ లీకేజ్ కి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ వివరాలు కూడా మనం చూద్దాం. అలాగే మరొక వార్త చూద్దాం. ఇక మెడికో ప్రీతిది ఆత్మహత్య అంటూ మళ్ళీ చాలా కాలం తర్వాత మరొకసారి ఈ వార్త సంచలనంగా మన ముందుకు వచ్చేసింది. సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇక 5 రోడ్లు రీఓపెన్ అనేది ఒకటి వార్త కనిపిస్తుంది. సో బాలుడిని చంపి బకెట్ లో కుక్కేసి అంటూ హైదరాబాద్ లోని సనత్ నగర్ లో జరిగినటువంటి ఈ దారుణ ఘటనకు సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఎట్టకేలకు పోలీసు వాళ్ళు ఈ యొక్క వివరాలన్నింటినీ కూడా సేకరించినట్లుగా తెలుస్తుంది. అలాగే ఇక ప్రైవేట్ జెట్టి కోసం పేదల బోట్లపై నిషేధం అనేది కూడా మనకి ఇక్కడ ఒక వార్త అయితే ఇచ్చారు. అలాగే మరబోట్లకు పర్మిషన్ ఇయ్యని సర్కార్, కృష్ణా జిల్లాలో మరబోట్లకు పర్మిషన్ ఇవ్వట్లేదు. అలాగే అది పేదవాళ్ళకి ఎంతో తీరని లోటు అనేది కూడా కనిపిస్తూ ఉంది. ఇక దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. చూసినట్లయితే మనం ఫస్ట్ ప్రధాన వార్త చూసినట్లయితే ఇక్కడ మనకి కేసీఆర్ కుమారస్వామి కటీఫ్ అనేది చూస్తే కర్ణాటక ఎన్నికల్లో సింగిల్ గానే బరిలోకి దిగుతాను అంటూ ఇక్కడ మనకి కుమారస్వామికి సంబంధించి ఇచ్చారు. అలాగే JDS సైలెంట్ గా BRS అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అయితే బరిలోకి దిగడం కర్ణాటకలో సింగిల్ గానే బరిలోకి దిగుతాను అంటూ JDS మాట్లాడుతున్నారు. కానీ ఇక BRS మాత్రం దీనికి ప్రత్యామ్నాయంగా ఏవి కూడా మాట్లాడకుండా సైలెంట్ గానే చూస్తూ ఊరుకున్నట్లుగా తెలుస్తుంది అనేది మనకి ఇచ్చారు. ఇక కీలక సమయంలో ఇద్దరి మధ్య కూడా చాలా గ్యాప్ వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఒకప్పుడు అంతా కూడా కలిసే ఉన్నారు, కానీ ఇప్పుడు అసలు ఉండాల్సిన టైంలోనే ఇద్దరి మధ్యలో కూడా గ్యాప్ వచ్చింది. దీనికి గల కారణం ఏంటి అన్నట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో చూసినట్లయితే ఇక JDS తో కలిసి పోటీ చేయాలని భావించిన కేసీఆర్, అలాగే ఇక ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించి పాక్ ఇచ్చిన ఏకపక్షంగా అభ్యర్థులను ఇచ్చేసిన తర్వాత అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఇద్దరి మధ్యలో కూడా షాక్ ఇచ్చినట్లుగా కేసీఆర్ చేశారు అంటూ కూడా షాక్ ఇచ్చిన కుమారస్వామి, అలాగే వెనక్కి తగ్గడమే బెటర్ అని భావించిన BRS అధినేత కేసీఆర్ అంటూ కూడా ఇచ్చారు. కానీ ఇద్దరి మధ్యలో కూడా ఎంతో సఖ్యత ఉండాల్సిన సమయంలో ఖచ్చితంగా ఇద్దరు కూడా వేరైపోవడం అనేది జరుగుతుంది. ఇంకా కరెక్ట్ టైంలోనే కుమారస్వామి షాక్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా మరి BRS అధినేత మాత్రం ఏమాత్రం కూడా మాట్లాడకుండా సందేహించకుండా వెంటనే వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తుంది అనేది మనకి క్లియర్ గానే మెన్షన్ చేశారు. సో అలాగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ సపోర్ట్ ఎవరికి ఉంటుంది అనేది కూడా ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. ఎక్స్క్యూజ్ మీ, కేసీఆర్ సపోర్ట్ ఇంకా ఇప్పుడు ఎవరికి ఉంటుంది అనేది అయితే ఒకటి వార్త అయితే అక్కడ సంచలనంగా వినిపిస్తున్నటువంటి వార్త. అంటే ఇప్పుడు జస్ట్ కుమారస్వామికి ఇప్పుడు కేసీఆర్ కి మధ్యలో గ్యాప్ వచ్చింది కాబట్టి ఇంకా నెక్స్ట్ ఆయన సపోర్ట్ ఎవరికి ఉండబోతుంది అనేది మాత్రం కాస్త ఆలోచించాల్సిన విషయమే అన్నట్లుగా ఇక్కడ ఇచ్చారు. సో అలాగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కేసీఆర్ సపోర్ట్ ఎవరికి ఉంటుందో కూడా తెలియట్లేదు అంటూ ఇక వెనక్కి తగ్గడమే బెటర్ అని భావించిన BRS అధినేత అనేది కూడా మనకి క్లియర్ గానే మెన్షన్ చేశారు. అంటే కేసీఆర్ కుమారస్వామి ఇద్దరి మధ్యలో వచ్చినటువంటి గ్యాప్ కి సంబంధించి డీటెయిల్స్ అన్నమాట. సో అలాగే ఇంకా అక్కడి తెలుగు ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్న రాష్ట్ర బీజేపీ కాంగ్రెస్ నేతలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే అటువైపు చూడని గులాబీ నేతలు అనేది అయితే మనకు ఒకటి ఇచ్చారు. ఇక మహారాష్ట్రలో సభ ఏర్పాట్లలో బిజీగా ఉన్నటువంటి సీఎం కేసీఆర్, అలాగే పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అధినేతలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏ విషయాలు కూడా పట్టించుకునే పరిస్థితి తెలియదు, కానీ మహారాష్ట్రలో సభలు జరపడానికి అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లన్నింటినీ పరిశీలించడం, అక్కడ ఉన్నటువంటి ఆయా ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలించే పనిలో బిజీగా ఉన్నారు ప్రస్తుతానికైతే అన్నట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే మనం 4th పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే కేసీఆర్ అండ్ కుమారస్వామి ఇద్దరు కూడా కాస్త గ్యాప్ ఇచ్చారు. ఇద్దరి మధ్యలో ఏం జరిగింది అనేది అయితే తెలియదు, కానీ కరెక్ట్ టైంలో షాక్ ఇచ్చారు కుమారస్వామి. అయినప్పటికీ కూడా అధిష్టానం మాత్రం నోరు మీద పట్టలేదు, సైలెంట్ గానే ఉంది రాష్ట్ర సర్కార్ అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే
ఇంకా ఇవాళ రంజాన్ అంటూ ఇంకా రంజాన్ కి సంబంధించి కూడా ఈ రోజు రంజాన్ సోదరులందరూ కూడా ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ పండుగని ఈ రోజే జరుపుకుంటారు అనేది కూడా ఇచ్చారు. ఇక వాళ్ళు మరి మనకి నిన్న అయితే దుబాయ్లో జరుపుకున్నారు. సో దుబాయ్లో నిన్న కాబట్టి ఈ రోజు మరి తెలుగు రాష్ట్రాల్లో ఉంటుంది అనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేస్తారు. సో ఈ రోజు మొత్తం అయితే రంజాన్ పర్వదినం కాబట్టి ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ పండుగని ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు అనేది అక్కడ చార్మినార్ ప్రాంతాన్ని అక్కడంతా కూడా ముస్లిం సోదరులకు సంబంధించినటువంటి ఘాట్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే టీఎస్పీఎస్సీలో ఎగ్జామ్స్ కంట్రోలర్ అంటూ మనకి ఇచ్చారు. ఇక కొత్త పోస్టు ఏర్పాటు చేసిన ప్రభుత్వం అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా ఐఏఎస్ కి సంబంధించి ఆఫీసర్ సంతోష్ కు బాధ్యతలు అప్పగించారు అనేది కూడా తెలుస్తుంది. మొత్తంగా అయితే కొత్త పోస్ట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఐఏఎస్ ఆఫీసర్ కి కూడా కొన్ని బాధ్యతలు సంతోష్ అనే వ్యక్తి అనే ఐఏఎస్ కు కొన్ని బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తుంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. డిప్యూటేషన్ మరో 9 పోస్టులు కూడా భర్తీ చేసినట్లుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ 4th పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే మనకి టీఎస్పీఎస్సీలో ఎగ్జామ్స్ కంట్రోలర్ గా ఉండబోతుంది అనేది ఇచ్చారు. అక్కడ సంతోష్ అనే ఐఏఎస్ మరి ఆఫీసర్ ని కూడా ఏర్పాటు చేశారు. కొన్ని బాధ్యతలను కూడా దానికి సంబంధించి అప్పగించడం జరుగుతుంది. ఇంకా ఎగ్జామ్స్ కూడా కంట్రోలర్ గా ఉండబోతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది అనేది అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే టీఎస్పీఎస్సీ పేపర్లో లీకేజీ కేసులో మరో 2 అరెస్ట్ అయినట్లుగా తెలుస్తుంది. ఆల్రెడీ ఇంతకుముందే 17 మంది వరకు కూడా అరెస్ట్ అయినట్లుగా తెలుస్తుంది. అందులో మెయిన్ కారకులు అంటే రాజశేఖర్ రెడ్డి అలాగే ప్రవీణ్ అనే వ్యక్తులు అని చెప్పేసి మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. సో దానికి సంబంధించి రోజు రోజుకి ఎంతో మంది అరెస్ట్ అవుతూనే వస్తూ ఉన్నారు. సో మళ్ళీ ఇప్పుడు కొత్తగా మరో 2 కూడా అరెస్ట్ అయినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే మహబూబ్ నగర్ లో తండ్రి కొడుకులను అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు అంటూ కూడా ఇచ్చారు. అక్కడికి మహబూబ్ నగర్ లో అంటే ఇటు సైడ్ చూసుకున్నట్లయితే ఖమ్మం సైడ్ వరకు కూడా అరెస్టులు కొనసాగాయి. ఇప్పుడు మహబూబ్ నగర్ లో కూడా కొత్తగా మరో 2 తండ్రి కొడుకులను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీస్ వాళ్ళు అనేది కూడా పోలీస్ శాఖ అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే కొడుకు జనార్దన్ కోసం ఏఈ పేపర్ కొన్న తండ్రి మోనయ్య అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా కొడుకుని ప్రయోజకుడిగా చేయడం కోసం కష్టపడి చదివించాల్సినటువంటి ఆ తండ్రి కూడా కొడుకు కోసం కొడుకు యొక్క ఉద్యోగం కోసం మరి డబ్బులు పెట్టి ఆ సీట్స్ కొని ఒక ఉద్యోగస్తుడిగా చేయాలి అని ఆలోచించడం అనేది ఎంత నీచమైన పని అన్నట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో తండ్రి కొడుకులు కూడా ఒక కొడుకు కోసం తండ్రి చేసిన ఈ యొక్క పని ఈ యొక్క పేపర్లు కొనడం లక్షలు పెట్టి పేపర్లు కొనేసి ఉద్యోగాలు సంపాదించేసి ఆ తర్వాత అవి ఏమీ చేతకాక ప్రజలందరూ మోసపోవటం ప్రజలందరినీ మోసం చేయడాలు కూడా జరుగుతూ ఉంటాయి ఇలాంటివి. సో కష్టపడి చదవమని చెప్పాల్సిన తండ్రి కూడా మరి కొడుకు కోసం ఈ పేపర్ని కొనేసాడు ఏకంగా లక్షలు ఖర్చు పెట్టి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. లక్షల రూపాయలకి బేరాలు ఆడినట్లుగా కూడా తెలుస్తుంది అంటూ మహబూబ్ నగర్ కి సంబంధించిన వ్యక్తుల గురించి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే 6 లక్షలకు బేరం చేశారు, 2 లక్షలు అడ్వాన్స్ గా చెల్లించారు. అంటే 10 లక్షలు చెప్పినటువంటి ఆయా పేపర్లని 6 లక్షలకి బేరాన్ని కుదుర్చుకున్నారు. ఆ తర్వాత 2 లక్షలు అడ్వాన్స్ గా ఇవ్వడం కూడా జరిగింది అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా ఇప్పటి వరకు 19 మంది అరెస్ట్ అయినట్లుగా తెలుస్తుంది. సో ఇంతకు ముందు గతంలో మనకి 17 మంది అరెస్ట్ అయ్యారు. సో వీళ్ళిద్దరితో కలుపుకుంటే ఇప్పుడు అంటే వీళ్ళిద్దరికి ఇంకా అసలు రోజు రోజుకి ఎంతో మంది దగ్గర పేపర్స్ లీక్ అయినట్లు పేపర్ కొనుక్కొని జాబ్స్ సంపాదించుకుంటున్నట్లు మాత్రం ఖచ్చితంగా మనకి అర్థమవుతూ ఉంది. ఇంకా ప్రతి ఒక్కరు కూడా ప్రతి పేపర్ని కొనేసుకొని జాబ్స్ సంపాదించేసుకొని ఉంటున్నారు కాబట్టి ఇంకా ఇప్పుడు రోజు రోజుకి మరి ఇలా పెరుగుతూ వస్తున్నారు కాబట్టి అరెస్టులు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇంకా ఎవరైనా ఉన్నారా ఇంకా ఏంటి అనేది కూడా మరి సిట్ దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేశారు. దీంతో మొత్తంగా నిందితుల సంఖ్య చూసుకున్నట్లయితే 19గా ఉంది అనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఇంకా చూసినట్లయితే మరొక వార్త మనం చూసి అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే 4th పేజీలో ఇచ్చారు, మనం చూడొచ్చు. మరొక వార్త ఏఈ సివిల్ ఎగ్జామ్స్ ఆన్లైన్ లోనే ఉంటాయి అంటూ మనకి ఇచ్చారు. మే 21, 22 తేదీలో పరీక్షలు ఉంటాయంటూ కూడా టీఎస్పీఎస్సీ ప్రకటించినట్లుగా తెలుస్తుంది. సో మొత్తంగా అయితే ఆన్లైన్ ఎగ్జామే ఉంటుంది దీనికి సంబంధించి అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా 5 రోడ్లు రీఓపెన్ చేస్తున్నారు. రక్షణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. త్వరలోని మరో రోడ్డు కూడా వేస్తామంటూ ఇచ్చారు. కేంద్ర నిర్ణయంపై కంటోన్మెంట్ అలాగే ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. రోడ్లన్నీ కూడా ఓపెన్ చేస్తాము రీఓపెన్ చేస్తాము అనగానే సో కొత్త రోడ్లను కూడా వేస్తాము అని చెప్పగానే సో ఇంకా అలాగే చూసినట్లయితే వడ్ల కొనుగోలుకు
వడ్ల కొనుగోలుకు 1277 సెంటర్లు ఏర్పాటు చేశాము అంటూ కూడా ఇక్కడ ఇప్పటికే 1.27 లక్షల టన్నులు ధాన్యం సేకరించామంటూ మంత్రి గంగుల, అలాగే నల్లగొండ, నిజామాబాద్ జిల్లాలో అధికంగా కొనుగోలు చేశాము అంటూ కూడా మంత్రి గంగుల కమలాకర్ చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే అనేక చోట్ల వడ్ల కొనుగోలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాము ప్రభుత్వ నిర్ణయం ప్రకారం అంటూ కూడా, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దీనివల్ల ఇప్పటికే కొన్ని టన్నుల వరకు కూడా సేకరించడం ఎక్కువగా అంటే నల్గొండ అలాగే నిజామాబాద్ జిల్లాల్లో అధికంగా కొనుగోలు చేశాము, ధాన్యం కొనుగోలు సేకరణ చేశామంటే మంత్రి గంగుల కమలాకర్ చెప్పడం జరుగుతుంది. ఇంకా ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి డైరెక్ట్ గా మనీ అమౌంట్ జమ చేయబడతాయంటూ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే బాలుడిని చంపేసి బకెట్ లో కుక్కేసి అనేది మనకి హైదరాబాద్ లోని సనత్ నగర్ లో మరి మొన్న జరిగినటువంటి ఈ దారుణ ఘటన నిన్న వెలుగు చూసింది. సో ఈ రోజు మనకి ఇంకా పూర్తి డీటెయిల్స్ కూడా రావడం జరుగుతుంది. ఇంకా హైదరాబాద్ సనత్ నగర్ లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. పిల్లాడి తండ్రితో ఆర్థిక వివాదాల నేపథ్యంలోనే పసి పిల్లాడి ప్రాణం తీశారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక పిల్లాడి తండ్రితో ఆర్థిక వివాదాల నేపథ్యంలోనే చంపిన హిజ్రా ఇమ్రాన్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే తండ్రితో ఉన్నటువంటి కక్షల నేపథ్యంలోనే ఆ యొక్క కొడుకుపై చూపించారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు క్లియర్ గా. హిజ్రా అనేది ఇచ్చారు. అలాగే గొంతు నులిమి హత్య చేసినట్లుగా తెలుస్తుంది. గొంతు నులిమేసి తండ్రి మీద ఉన్న కోపంతో పసిపిల్లాడి మీద చూపించారు అనేది ఇక్కడ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఎముకలు విరిచేసి బకెట్ లో కుక్కేసింది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఎంతో హృదయ విదారకమైనటువంటి ఘటన మనకి చెప్పడం జరుగుతుంది. అయితే రంజాన్ మాసం కాబట్టి మరి వాళ్ళు ఈ యొక్క రంజాన్ లో వాళ్ళు ఎంతో తీరని ఆవేదన చెందుతూ ఉన్నారు. మరి విషాదం, పండుగ వేళ ఎంతో విషాదం చోటు చేసుకుంది ఆ కుటుంబంలో అంటూ కూడా పలువురు కన్నీరు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. మరి అలాగే ఇంటి ముందు ఎప్పుడు ఆడుతూ కనిపించే చిన్నారి మరి ఆ బాలుడు మరి ఒక్కసారి విగత జీవిగా కనిపించడంతో ఆ తల్లిదండ్రులు కూడా కన్నీరు మున్నీరుగా పండుగకు ముందే ఇలా జరగడం ఎంతో మరి హృదయాన్ని కదిలించి వేస్తుంది అన్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అయితే తండ్రి మీద ఉన్నటువంటి ఆ కోపంతోనే ఆ యొక్క కుమారుని అలా చేయడం జరిగింది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చేశారు. సో అలాగే ఎముకలన్నీ విరిచేసి బకెట్ లో కుక్కేసి ప్లాస్టిక్ సంచిలో ప్యాక్ చేసేసారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆటో డ్రైవర్ సహాయంతో నాలాలో డంపింగ్ చేసేసింది. సీసీ కెమెరాలలో దొరికినటువంటి నిందితులు ఇద్దరు అరెస్ట్ అయినట్లుగా తెలుస్తుంది. ఇంకా ఒక ఆటో డ్రైవర్ సాయంతో ఆ యొక్క బాలుని గొంతు నిలిమి చంపేసి ఆ ఎముకలన్నీ కూడా విరిచేసి ఒక బకెట్ లో కుక్కి ఆ బకెట్ ను ఒక ప్లాస్టిక్ కవర్ లో ప్యాక్ చేసేసి ఒక ఆటో డ్రైవర్ సాయంతో తీసుకుని వెళ్లి నాలాలో వేసేసినట్లుగా తెలుస్తుంది. సో సీసీ కెమెరాలు ఓపెన్ చేసి చూసిన వెంటనే నిందితులు ఇద్దరు కూడా అరెస్ట్ అయినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం వాళ్ళిద్దరు కూడా కస్టడీలోనే ఉన్నారు అనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో అలాగే ఇక మెడికో ప్రీతిది ఆత్మహత్య అంటూ కూడా ఇచ్చారు. సో చూద్దాం ఆత్మహత్య అంటే నిన్న మొన్నటి వరకు కూడా ఇది ఖచ్చితంగా ముమ్మాటికి హత్య అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు మళ్ళీ మెడికో ప్రీతిది ఖచ్చితంగా ఆత్మహత్య అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. పోస్ట్ మార్టం రిపోర్టులోని డెత్ అలాగే డెత్ డ్యూటీ పాయిజన్ అని కూడా తేలింది. ఇంకా వరంగల్ సిపి రంగనాథ్ ఈ విషయాలన్నింటినీ కూడా వెల్లడించినట్లుగా తెలుస్తుంది. అయితే ఖచ్చితంగా ఇది హత్య చేశారా ఆత్మహత్య అనేది కోణంలో దర్యాప్తు జరుపుతూ వచ్చారు. సో మెడికల్ రిపోర్ట్ ఆధారంగా చూసినట్టు ఇది ఖచ్చితంగా ఆత్మహత్యగానే గుర్తించాలి అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరిన్ని డీటెయిల్స్ మనం 4th పేజీలో చూడొచ్చు. అలాగే ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే ప్రైవేట్ జెట్ కోసం పేదల బోట్లపై నిషేధం అనే వార్త డీటెయిల్స్ మనం చూసినట్లయితే కృష్ణాలో మరబోట్లకు పర్మిషన్ ఇయ్యని సర్కార్. ఇంకా అలాగే 1000 కుటుంబాలు ఉపాధికి దెబ్బ తగులుతుంది ఈ విధంగా చేయటం వల్ల అంటూ 3 నెలలుగా ఆకలి కేకలతో ఉంటున్నటువంటి ఆ యొక్క కార్మికులు అక్కడ ఉన్నటువంటి ఆ పని కొనసాగించుకుంటున్నటువంటి వ్యక్తులు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే అక్కడ మాకు ఏమాత్రం కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు కాబట్టి మరబోట్లు అనే వాటికి పర్మిషన్ ఇవ్వట్లేదు సర్కార్ కాబట్టి ఇప్పుడు మేము ఆకలి చావులతో మరి విలువెల్లాడిపోతున్నాం. కుటుంబాలన్నీ కూడా మరి సరైన ఆహారం కూడా లేని పరిస్థితులలో మేము ఉంటున్నాం. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులు మావి అన్నట్లుగా కూడా అక్కడ కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తూ మా పొట్ట కొట్టొద్దు అంటూ కూడా అధికారులను వేడుకుంటున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్న వాళ్ళంతా వేడుకుంటున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ ఇచ్చారు. సో పెద్దవాళ్ల కోసం పేదవాళ్ల పొట్టలు కొట్టకండి దయచేసి అంటూ కూడా వేడుకుంటున్నారు సర్కార్ని అనేటట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ 4th పేజీలో మనం చూడొచ్చు.
మొత్తంగా అయితే ఈ మరబోట్లు కృష్ణానగర్ మరబోట్ల పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల ఒక 1000 కుటుంబాలు కూడా రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ పడినాయి కూడా అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఆకలి కేకలతోటి అలమటిస్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు, పెద్దవాళ్ళ కోసం బీదవాళ్ళ పొట్టలు కొట్టొద్దు అంటూ కూడా వాళ్ళు వేడుకుంటున్నారు. సో వాళ్ళకి మంచి జరగాలని, అలాగే ప్రభుత్వం కూడా వాళ్ళకి సహకరించాలని కోరుకున్నాం. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఇంకా నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణ పేపర్ చూసినట్లయితే మనకి క్షమించు గంగే అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే ప్రధానంగా ఇచ్చారు నమస్తే తెలంగాణలో. సో మరొక వార్త చూసినట్లయితే పరీక్షల బాధ్యత IAS కు అప్పగించారు అనేది ఆల్రెడీ మనం చూసుకున్నాం. TSPSCలో భారీ సంస్కరణలు కూడా ఉంటాయి అనేది. సో IAS సంతోష్ కు కూడా బాధ్యతలు అప్పగించారు అనేది కూడా మనం చూసుకున్నాం ఆల్రెడీ ఇంతకుముందు పేపర్లో. 9 అదనపు పోస్టులు కూడా మంజూరు చేసినట్లుగా కూడా మనం చెప్పుకున్నాం. సో యాస్టీస్ గా మనకి నమస్తే తెలంగాణలో కూడా అలాగే ఇచ్చారు. ఎగ్జామినేషన్ కంట్రోలర్ గా BM సంతోష్ ని ఏర్పాటు చేశారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. 2017 బ్యాచ్ అధికారిని నియమించిన ప్రభుత్వం అంటూ కూడా మనకి ఇక్కడ ఇక ప్రత్యేకంగా పరీక్షల నియంత్రణ విభాగం ఏర్పాటు చేశారు. లా ఆఫీసర్ గా జూనియర్ సివిల్ జడ్జికి బాధ్యతలు కూడా అప్పగించినట్లుగా తెలుస్తుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఆన్లైన్ లోనే AEE రాత పరీక్ష ఉంటుంది అనేది కూడా మనకు ఒక వార్త అయితే సంచలనంగా ఇచ్చారు. సో అది కూడా మనం గమనించవచ్చు. అలాగే ఇక 10th లీకేజీకి స్టేట్ కి హైకోర్టు నో అంటూ ఇచ్చారు. 10th లీకేజీలో స్టే కోరినటువంటి ఆ వ్యక్తులకు హైకోర్టు నో చెప్పేసింది, స్టే ఇవ్వలేదు అనేది కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. కఠిన చర్యలు తీసుకోవద్దు అంటున్న బండి అభ్యర్థనకు నిరాకరణ అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే సెల్ ఫోన్ లో కీలక ఆధారాలు ఉన్నాయి, ఫోన్ ఇస్తలేరు, సహకరిస్తలేరు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అంటే బండి సంజయ్ విషయానికి వచ్చినట్లయితే ఆ ఫోన్ లోనే ఆ పేపర్ లీకేజ్ ఘటనలు జరిగాయి కాబట్టి అసలు ఆ ఫోన్ అనేది ఇవ్వట్లేదు అనేది కూడా మనకి ఇక్కడ ఒక వార్త అయితే చెప్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా మనం 3rd పేజీలో చూడొచ్చు అనేది మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే ఏఈ పేపర్ లీక్ లో తండ్రి కొడుకులు అరెస్ట్ అయ్యారు అనేది కూడా మనకి ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్న మహబూబ్ నగర్ కి సంబంధించి 19కి చేరిన అరెస్ట్ అయిన వారి సంఖ్య అంటూ కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అంటే TSPSCకి సంబంధించి అందులో ఒక కొడుకు కోసం తండ్రి, మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి తండ్రి తన కొడుకు కోసం 10 లక్షల రూపాయలు ఉన్నటువంటి ఆ పేపర్ ని 6 లక్షలకి బేరసారాలు కుదుర్చుకున్నాడు. ఆ తర్వాత 2 లక్షలు అడ్వాన్స్ గా కూడా ఇవ్వడం జరిగింది అనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ప్రతి పేపర్ లో కూడా మనకి యాజ్ ఇట్ ఈస్ గానే ఇచ్చారు ఇవైతే. సో అలాగే కొడుకు కోసం పేపర్ కొన్న తండ్రి మైబయ్య అంటూ ఇచ్చారు. ఇక 2 లక్షలకు ముందే అమ్మిన డాక్య నాయక్ అంటూ కూడా ఇచ్చారు. అలాగే పరీక్షకు ముందు రోజే నిందితుడికి పేపర్, రేపు పరీక్ష అంటే ఈ రోజుకి పేపర్ లీక్ చేసేసినట్లుగా పేపర్ వాళ్ళకి ఇచ్చేసినట్టుగా తెలుస్తుంది అనేది కూడా క్లియర్ గానే మెన్షన్ చేశారు మనకి ప్రతి పేపర్ లో కూడా. సో అలాగే మరొక వార్త మనం చూస్తే నేటి నుంచి గంగా మంజీరా పుష్కరాలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అస్తవ్యస్తంగా సమాన్ గంగే అంటూ కార్యాచరణ ఇచ్చారు. ఇక మోదీ సర్కార్లో కొరబడినటువంటి చిత్తశుద్ధి అంటూ కూడా ఇచ్చారు. ఇక కాలుష్య కారణంగా పవిత్ర గంగా నది అంతా కూడా కాలుష్యం అయిపోయింది, నదిలో 50% నీళ్లు మురికిగా ఉన్నాయి, గ్రీన్ ట్రిబ్యునల్ కూడా అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. 33,000 కోట్ల నిధులు నీటి పాలు చేసేసారు అనేది కూడా మనకి అక్కడ అంతా కూడా కలుషితమైన నీరు, ఇదంతా కూడా మోడీ చేసినటువంటి చిత్తశుద్ధి లేకుండా చేసినటువంటి పరిస్థితి ఇది అంటూ కూడా తెలుస్తుంది. అక్కడంతా నీటి కొరత, నీటిలో కూడా చాలా మరి 50% కూడా అంతా కూడా మురికి నీళ్లుగా ఉన్నాయంటూ కూడా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మనం 2nd పేజీలో చూడొచ్చు అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మరొక వార్త చూస్తే కేంద్రం నిర్వీర్యం, LIC KCR జీవం అంటూ ఇచ్చారు. సో KCR నేషనలైజేషన్, మోదీ ప్రైవేటైజేషన్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. KCR నేషనలైజేషన్, మోదీ ప్రైవేటైజేషన్ అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే సంచలనంగా ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే కేంద్రం నిర్వీర్యం చేస్తున్నటువంటి LIC KCR జీవం పోస్తున్నారు అనేది ఇచ్చారు. అలాగే BHEL ప్రైవేటీకరణకు కేంద్ర సర్కార్ కుట్ర పన్నుతుంది అనేది అయితే ఒక వార్త మనకి సంచలనంగా ఇచ్చారు. తర్వాత విద్యుత్ ప్రాజెక్టుల పనులు కూడా అప్పగించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా మనకి ఇచ్చారు. అలాగే LICలో వాటాలు అమ్మేసిన మోదీ సర్కార్, రైతు బీమానిచ్చి అండగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ కూడా మనకి ఇక్కడ. ఇంకా అటు మోదీ మాత్రం ప్రతిదీ అమ్ముకుంటూ వస్తున్నారు, ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. కానీ ఇటు రాష్ట్ర సర్కారు సీఎం కేసీఆర్ మాత్రం అందరినీ చూసుకుంటూ అందరికీ అన్ని అండగా నిలుస్తూ వస్తూ ఉన్నారు. సీఎం కేసీఆర్ అనేది మనకి క్లియర్ గానే మెన్షన్ చేశారు.
సో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ కార్మికులను ఆగం చేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో కేంద్ర సర్కార్ విషయానికి వచ్చినట్లయితే కేంద్ర సర్కార్ ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసుకుంటూనే వస్తుంది అన్నట్లుగా ఇచ్చారు. ఇక వాటిని పునరుజ్జీవింపజేస్తూ కార్మికులను ఆదుకుంటున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రైతుల పరిస్థితి, కొన్ని నష్టాల్లో ఉన్నటువంటి సమస్యల పరిస్థితులు, చాలా విపరీతమైన పరిస్థితులు ఉండేవి. కానీ ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చేసుకుంటూ వస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వాటిని వెనకేసుకుంటూ ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తూ వస్తున్నటువంటి దాఖలాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక హైవేలపై ప్రాణాలు సేఫ్ గా ఉండాలి అనేటట్లుగా మనకి ఇక్కడ ఒకటి ఇచ్చారు. రాష్ట్రంలో ట్రామా కేర్ సేవల విస్తరణ, రహదారులకు చేరువలో 55 చర్య కేంద్రాలు కూడా ఉండబోతున్నాయి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే ప్రమాద సమయాల్లో సత్వర చికిత్స 3 స్థాయిల్లో 6 రకాల సేవలు అందుబాటులోకి తీసుకురానున్నటువంటి రాష్ట్ర సర్కార్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఈ రోజు మనం ఏ పేపర్లో చూసుకున్నా కూడా మొత్తంగా అయితే ఒక బాలుడిని చంపినటువంటి ఆ కేసు మొత్తం కూడా డీటెయిల్స్ బయటకు వచ్చేసి, అలాగే ప్రైవేట్ జెట్ కోసం బీదవాళ్ళని మరి బోట్లపై నిషేధించడం అనేది, ఈ విషయాలు, అలాగే టీఎస్పీఎస్సీకి సంబంధించి అలాగే బాధ్యతలు ఎవరికి అప్పగించారు ఏంటి అనేది, అలాగే ప్రతి ఒక్క పేపర్లో కూడా మనకి యాజ్ గా ఇచ్చారు. సో ఇదండి వాళ్ళ పేపర్ ముచ్చట కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ ముచ్చట కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.